హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారండి? చూడండి, మేము తిరుపతికి బయలుదేరుతున్నామని చెప్పాం కదా. పొద్దున్నే అప్పుడు టైం 2:30 అయింది. 2:30కి బయలుదేరాము. 3ంటికి ట్రైన్ వస్తుందన్నారు. 3ంటికి వస్తుందని చెప్పి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని పంపించారు. ఆ బాబు భాష వచ్చాడు, హెల్ప్ చేస్తున్నాడు. అన్నీ ఒక్కొక్కటి లగేజీ అంతా చేర్చాము ఆటోలోకి. వాళ్ళ ఫ్రెండ్ ఆటోని తీసుకొచ్చాడు. ఆటోలోకి మొత్తం చేర్చి ఎక్కి కూర్చున్నామండి. మేము బయలుదేరుతుంది చూసారా, ఎక్కి కూర్చున్నాము. అస్సలు జర్నీ అంటే చాలా భయం వేసింది. ఈసారి లగేజీ మేమిద్దరం హ్యాండిల్ చేయాలా, లగేజీ ఇంత లగేజీ ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం టయానికి ఈ బాబు వచ్చాడు. ఈ బాబు మాకు చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే పర్లేదు. ఇక్కడ లగేజీ చేర్చేసాం కాబట్టి బయలుదేరొచ్చున్నాం. మా వారేం బండి మీద వస్తున్నారు. రైలు బయలుదేరేటప్పటికి అక్కడ రైలు ప్లాట్ఫామ్ కాడికి వస్తా అన్నారు. మేము బయలుదేరాం. ఆటోలో బయలుదేరుతూ ఉన్నాము. చూసారా, అస్సలు అక్కడ వర్షాలు అన్నారు. ఎలా ఉందో ఏంటో వాతావరణం. ఇంట్లో పని అంతా చేసి అన్నీ సర్ది పెట్టి వెళ్ళేటప్పటికి టైం అవుతుంది. అదేమో మళ్ళీ ట్రాఫిక్, టయానికి చేరుతామా అని మళ్ళీ అదొక కంగారు. టయానికి చేరాము. మా అపార్ట్మెంట్లో వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. వాళ్ళు బయలుదేరాము. చూడండి, ఎట్టకేలకు రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. అక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడండి, లగేజ్ అంత పక్కన పెట్టి అక్కడ టైం పట్టిద్ది. 3:30కి అన్నారు, మళ్ళీ లేట్ అన్నారు. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం. అక్కడ డిస్ప్లే మీద వేస్తారు టైము, కృష్ణ ఎక్స్ప్రెస్ అని. ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాము. 1:30 లేట్ అన్నారు. ఇక కూర్చున్నాం. ఆ కింద నుంచొని చూస్తూ ఉన్నాం టైం ఎప్పుడు అయిద్దా అని. చాలా ఎక్స్పీరియన్స్, చాలా పేషెన్స్ కావాలి. ప్రయాణం అయ్యాక అంతసేపు వెయిట్ చేయాలి, నుంచోలేము. కూర్చోడానికి ఏమో కుర్చీలు లేవు. చాలా ఇబ్బంది పడ్డాము. 2 గంటల సేపు నుంచున్నట్టే అయింది. అటుకేళ్ళకు టైం వేశారు 4 గంటలకు వస్తుందని. అదిగోండి, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. ప్లాట్ఫామ్ మీద వచ్చి కూర్చున్నాము. ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు అని అంటున్నారు. S3 మీదకి వస్తుందన్నారు. కూర్చొని ఉన్నాము. ఈలోపు ట్రైన్ వస్తుంది, కోత వినపడుతుంది. దగ్గరలోకి వచ్చేసింది అన్నారు. వచ్చింది. ఎక్కి కూర్చున్నామండి. అస్సలకి ఎంత ఇదిగా ఉందంటే జర్నీ, అమ్మో ఎంతసేపు వెయిట్ చేయాలంటే చాలా చిరాకు వచ్చేసింది. అమ్మో, కృష్ణ అంటే నాకు భయం వేసింది. తెనాలి ఎక్స్ప్రెస్ కాడ తెనాలి దగ్గర ఆగింది. ఇక్కడ పొన్నూరు నిడుబ్రోలు కాడ మా అమ్మాయిలు ఎక్కుతారు. మా అమ్మాయిలు వాళ్ళు తిరుపతి పైకి వెళ్తున్నారు. మా ముది మనవరాలకి పుట్టెంట్రుకలు తీపియడానికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు మాతో పాటు. మేమేమో ముందు విజయవాడలో ఎక్కాము. వాళ్ళేమో నిడుబ్రోల్లో ఎక్కి కొండ మీదకి వెళ్తారు. ఇప్పుడు మమ్మల్ని కలుసుకుంటారు. ఇక అందరం కలిసి తిరుపతి వరకు వస్తాము. తిరుపతిలో అదిగోండి వచ్చేసారు మా అమ్మాయిలు. నిడుబ్రోల్లో మా అమ్మాయిలు ఎక్కారు. మా అమ్మాయిల అల్లుడు, మా అమ్మాయి మనవరాలు, అది ముది మనవరాలు, ఇక చుట్టాలు అందరూ, మా పెద్దమ్మాయి. ఇక అందరం ఒక చోటకే వద్దామని మా మనవరాలు ఫ్రెండు, ఇక అందరం ఒకచాటే కూర్చుందాము అని చెప్పి మా సీట్లోకి వేరే వాళ్ళని పంపించి మేము అందరం ఒక చాటుకు వచ్చేసాము. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి.